వద్దని నువ్వెంత చెప్తున్నా వినకుండా అక్కడికి తీసుకెళ్ళింది. కానీ ఇప్పుడు ఏం జరిగిందో చూసావా? ఇలా జరుగుతుందని మనకు ముందే తెలుసు. ఇప్పుడు అన్నయ్యతో ఉన్న ఈ బంధం కూడా శాశ్వతంగా తెగిపోయింది. చెప్పినా వినకుండా చాలా పెద్ద తప్పు చేసిందమ్మా. ఇందులో మీనాక్షి తప్పేముందమ్మా? దేవుకి నిజం చెప్పి తల్లి కొడుకుల్ని కలపాలని ఆశపడింది. కలపడానికి ప్రయత్నించింది. అది తప్పెలా అవుతుందమ్మా? మీ తల్లి కొడుకుల బంధం ఫెవికాల్లో అతుక్కుపోతుందేమోనని టెన్షన్ పడ్డాను. నేను కష్టపడకుండా నువ్వే నీట్గా షార్ప్గా ఉన్న రిలేషన్ని కట్ చేసావన్నయ్య. థ్యాంక్స్ అన్నయ్య. నేను చేసిన పాపమే నన్ను శాపంలా వెంటాడుతోంది. అందుకే ఇలా జరిగింది. అమ్మా, ఏమైందమ్మా? నువ్వు చెల్లి అలా డల్గా ఉన్నారేంటి? ఏం జరిగిందమ్మా? సింధు, ఏమైంది సింధు? అమ్మ ఎందుకు బాధపడుతుంది? ఏం జరిగింది సింధు? నీకో గుడ్ న్యూస్ రా. నీ తల్లి ప్రేమ నీకు తప్ప మరొకరికి పంచకూడదని అంటుండేవాడివిగా. నువ్వలా బాధపడే అవసరం ఇక ఉండదు నీకు. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు అమ్మా? మీ అన్నయ్య నాకు శాశ్వతంగా దూరం అయిపోయాడురా. దూరం అయిపోయిన నా కన్న బిడ్డ నాకు దగ్గర అయ్యాడనుకున్నాను. దత్తత తీసుకుని నాకు సొంతం అయ్యాడనుకున్నాను. మీకు కోపం వస్తుందా అన్న? పర్వాలేదు చెప్పమ్మా. నానమ్మ చాలా మంచిది నాన్న. అవును నాన్న, నానమ్మ మీకు పరిచయం కాకముందే నాకు బాగా తెలుసు. నాకు యాక్సిడెంట్ అయ్యి నానమ్మ ఇంట్లో ఉన్నప్పుడు దూరం చేసుకున్న తన కొడుకు గురించి రోజు బాధపడుతూ ఉండేది. ఎప్పుడు తన కొడుకు గురించి ఆలోచించేది. అదే జ్ఞాపకాలతో అన్నం కూడా తినేది కాదు, సరిగ్గా నిద్ర కూడా పోయేది కాదు. నువ్వు చెంటి బిడ్డగా తన వల్ల ఉన్నప్పుడు నీ కప్పిన గుడ్డను కూడా ఇప్పటికీ దాచుకుంది నాన్న. నీ గుర్తుగా దాచుకున్న ఆ గుడ్డను రోజు చూసుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. నీకోసం ధర్మారావు తాతయ్య చేత ఎన్నో సంవత్సరాలుగా నానమ్మ వెతికిస్తుంది. నానమ్మ దాచుకున్న గుర్తుల్ని చూస్తేనైనా తను నీకోసం ఎంత బాధపడుతుందో నీకే అర్థమవుతుంది. నీకు నేను చూపిస్తాను, రా నాన్న. ప్లీజ్ నాన్న, ఒక్కసారి నాతో రండి. రా నాన్న, నా కోసమైన రా నాన్న. నేను చేసిన పాపానికి నువ్వు వేసిన శిక్ష, ఆ దేవుడు వేసే శిక్ష సరిపోదు బాబు.
సరిపోదు. నేను చేసిన తప్పుకి నాకు నేనే సరైన శిక్ష వేసుకుంటాను. చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. నా జీవితాన్ని నరకం చేసిన నా అమ్మంటే నాకు అసహ్యం. మళ్ళీ జీవితంలో ఎప్పుడు నన్ను కలవాలని ప్రయత్నిస్తే నేను ఎలా మారతానో ఏం చేస్తానో నాకే తెలీదు. నన్ను పొత్తిళ్లలోనే వదిలేసిన నా అమ్మంటే నాకు అసహ్యం. కనీసం నేను చనిపోయిన తర్వాత అయినా నీకు ఈ తల్లి మీదున్న ద్వేషం ప్రేమగా మారుతుందేమోనన్న చిన్న ఆశతో చావాలనుకుంటున్నాను. కేవలం నా ఆశ నెరవేరాలన్న స్వార్థంతోనే చచ్చిపోతున్నాను. ఏంటమ్మా ఇది? ఏం చేస్తున్నావు? రే వదులురా, నాకు బ్రతకాలని లేదు, నన్ను వదులు. అమ్మా తప్పు చేస్తున్నావు అమ్మా, వద్దమ్మా. నాకు తల్లిగా బ్రతికే అర్హత లేదు, వదులు శక్తి. అమ్మా వద్దమ్మా, నా మాట వినమ్మా. నువ్వు చచ్చిపోవడం ఏంటమ్మా? నీకే చెప్పేది. అమ్మా శక్తి వదులు. వద్దమ్మా. ఈ అమ్మ మీద నీకేమాత్రం ప్రేమ ఉందా? వదిలే. నువ్వు చచ్చిపోవడం ఏంటమ్మా? వద్దమ్మా. ప్రేమ అంటే తల్లిని చంపుకోవడం కాదమ్మా. వద్దమ్మా, వదిలేయమ్మా, వదిలేయమ్మా. అమ్మా రే, నువ్వు నన్ను ఇప్పుడు ఆపగలవేమో కానీ నేను చావకుండా మాత్రం ఆపలేవు శక్తి. ఇప్పుడు కాకపోతే గంట తర్వాత, గంట కాకపోతే రేపు కాకపోతే ఎప్పుడైనా, ఏ నిమిషంలోనైనా నేను చచ్చిపోతాను. ప్రతి క్షణం బాధపడుతూ బ్రతకడం కన్నా చనిపోవడమే మంచిదనిపించిందమ్మా. త్రిమూర్తులకి జన్మవో, తిరుగులేని అమ్మవో, ఏ బిడ్డని పెంచేవో, ఏ ఒడ్డుకి చేరేవో.